రాష్ట్రంలో ముఖ్యంగా మీ పరిగిలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి, రాష్ట్రంలో ఇవాళ రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి కానీ, అట్లాగే పేద ప్రజలు గోసపడుతున్న పరిస్థితి కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. మీ అందరికీ 2.5 సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినప్పుడు పెద్దలు కేసీఆర్ గారు పరిగికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా ఎలాంటి తొట్టుపాటు లేకుండా, మాటలు అటు ఇటు కానియకుండా సూటిగా కేసీఆర్ గారు చెప్పినారు, మోసపోకండి, మోసకారి కాంగ్రెస్ను నమ్మకండి, నమ్మితే మోసపోతే గోసపడతారు, నా మాట వినండి, మన ఐక్యత దెబ్బతింటే నష్టపోయేది మనమే అని చెప్పి కేసీఆర్ గారు మరి పరిగిలోని ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లెకి అందరికీ కూడా హితబోధ చేసి విజ్ఞప్తి చేసి పోయినారు. మీ అందరు గుర్తు తెచ్చుకోవాలా, కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు. కేసీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చింది 1978-79 ఆ ప్రాంతంలో. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పుట్టక ముందే కేసీఆర్ గారు దాదాపు 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 41 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు పదవుల్లో ఉన్నారు. 85లో ఎమ్మెల్యే అయిందంటే ఈరోజు 2026 41 సంవత్సరాల నుంచి అన్ని పదవులు కేసీఆర్ గారు చూసినారు. ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎంపీగా పనిచేసినారు, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, కేంద్ర కేబినెట్ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని పదవులు కేసీఆర్ గారు చేసినారు. ఆయనకు కొత్తగా ఆయనకు వచ్చే పదవేం లేదు. కానీ ఇవాళ మనం పరిగిలో ఆలోచించుకోవాల్సింది, కేసీఆర్ గారి మాటను విననందుకు, మహేష్ రెడ్డి గారిని ఓడించుకున్నందుకు బాధపడుతున్నది ఎవరు, ఇవాళ ఇబ్బంది పడుతున్నది ఎవరు? కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు, మీరు గెలిపించి మళ్ళా పని చేయమంటే పని చేస్తా, లేదా పక్కకు కూర్చోండి అంటే పక్కకు కూర్చుంటా, నాకేమీ బాధ లేదు అని చెప్పిండు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం పరిస్థితి ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇవాళటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండో మీ అందరికి యాదికుండే ఉండాల. ముఖ్యంగా పరిగి అంటేనే ఇది రైతు బిడ్డలు ఉండే ఒక వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. మరి అట్లాంటి పరిగిలో రైతు బిడ్డలకు, రైతులకు ఎన్ని మాటలు ఇచ్చినారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఇంతకుముందే మహేష్ రెడ్డి అన్న చెప్పినట్టు వెంటనే పోండి, 2 లక్షలు బ్యాంకు దగ్గర, ఇదివరకు కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసినా మీరు వెంటనే బ్యాంకుకు పోయి పరిగెత్తుకుంటూ పోయి ఉరుక్కుంటూ పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అన్నాడు. అట్లాగే కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి అన్నాడు. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. పెన్షన్లు ఒకటిగా చెప్పింది, రైతులకు ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్నాడు. కందులకు బోనస్, వడ్లకు బోనస్, పత్తికి బోనస్, 500 రూపాయల చొప్పున ప్రతి పంటకు బోనస్. ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ చెప్పిన మాట మీకు యాదికుండాలి. ఎవరన్నా మర్చిపోతే వాళ్ళకు చూపెట్టడం కోసమే ఇంత పెద్ద టీవీ పెట్టినాం ఇక్కడ. ఒకసారి ఎవరైతే ఆ కంప్యూటర్ దగ్గర ఉన్నారో పిల్లలు, కాంగ్రెస్ వాళ్ళు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కసారి చూపెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీడియో ప్లే చేయాలి. తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు, ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అది ఇప్పుడు అందరికి ఇస్తాం. అది ఆల్మోస్ట్ అందుకే అదే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగలమా? మాకేమన్నా ధమాక్ లేదా? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు.
రుణమాఫీ 2 లక్షలు అన్నాడు. అయిందా కాలేదా? పరిగిలేమన్నా రామ్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఇప్పించిండా? అయిందా కాలేదా? గట్టిగా చెప్పాలి. చారానా కోడికి బారానా మసాలా అన్నట్టు చేసింది చారానా, చెప్పుకున్నది రూపాయి. కథలు ఎట్లా చెప్పిండ్రు ఆ రోజు? ఇప్పుడే మీరు విన్నారు. రైతులకు ఇస్తాం, భూ యజమానులకు ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాం రైతు బంధు అని ఇచ్చిండా? కౌలు రైతులకు రైతు బంధు వచ్చిందా? గట్టిగా చెప్పాలి. వచ్చిందా రాలేదా? అట్లాగే ఇంకొక మాట చెప్పిండు. రైతు కూలీలకు నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు. వచ్చిందా? రైతు కూలీలకు, నిరుపేదలకు, భూమి లేని వాళ్లకు 1000 రూపాయలు వచ్చిందా నెలకు? బోనస్ వచ్చిందా? ఏమన్నా వచ్చిందా? మరి మనకు సోయి వచ్చిందా? పరిగిలో సోయి అన్న వచ్చిందా లేదా? మరి అది వస్తే చాలు. నేను ఎందుకంటున్నా అంటే పచ్చి అబద్ధాలు. నువ్వు